హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి మహాలక్ష్మి. ఇక్కడ వీడియోలో వెల్కమ్ ఏంటి అనుకుంటున్నారా? ఈ వెల్కమ్ కొత్తగా పెళ్ళైన జంటకి ఆహ్వానం తెలియజేస్తూ ఇలా అయితే గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. గడప మీద కూడా బియ్యం కలశాన్ని ఏర్పాటు చేశారు. కలశం అంటే మామూలుగా రాగి చెంబులో ఏర్పాటు చేస్తారు, కానీ వీళ్ళు గ్లాస్లో బియ్యాన్ని అరేంజ్ చేశారనమాట. లక్ష్మీ నివాసం ఉండే వరి బియ్యం లేదా బియ్యంతో నిండిన కలశాన్ని గడపపై ఉంచి కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు ఉంటుంది కదా, అత్తగారింట్లో కాలు పెట్టే ముందు ఆ బియ్యాన్ని నెట్టుతూ లోపలికి వస్తే లక్ష్మీదేవినే ఇంట్లోకి ఆహ్వానించినట్టు అని అర్థం అనమాట. మనకంటే కూడా ఇలాంటి పద్ధతి నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఫాలో అవుతారు. అలా చేయటం వల్ల ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందని నమ్మకం అనమాట. ఇంకా కొత్తగా పెళ్ళైన జంటని ఊరికే ఇంట్లోకి రాణిస్తారా? ఇద్దరు పేర్లు చెప్పాలి. అదేవిధంగా ఆడపిల్లలకి వాళ్ళు మెచ్చేట్టుగా కానుకలు కూడా ఇవ్వాలి. ఆడపిల్లలకి తగినంత కానుకలు ఇస్తేనే ఇంట్లోకి రాణిస్తారు. మా సైడ్ అయితే కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆడపిల్లలు హారతి పట్టుకొని వాళ్ళకి మంగళహారతి ఇచ్చి తర్వాత ఒకరికొకరు పేర్లు చెప్పిన తర్వాత ఇంకా ఆడపిల్లలకి కానుకలు ఇవ్వాలన్నమాట. కానుకలు ఇచ్చిన తర్వాత ఇంట్లోకి రాణిస్తారు. వీళ్ళకి హారతి ఇచ్చేది లేదంట, మామూలుగా పేర్లు చెప్పారు. ఆ తర్వాత ఆడపిల్లలకి కానుకలు కూడా ఇచ్చారు. ఇంకా ఇప్పుడు ఇద్దరైతే ఇంట్లోకి వస్తున్నారు. ఇది అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఆ రోజు సాయంత్రమే కొత్త జంటతోటి మళ్ళీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించారు. మామూలుగా అయితే మరుసటి రోజు చేయిస్తారు, కానీ ఆ రోజు పెళ్ళైన రోజు సాయంత్రమే పౌర్ణమి తిథి వస్తుందన్నమాట. మళ్ళీ మరుసటి రోజు చేయించాలి అంటే మరుసటి రోజు మంగళవారం ఉంది. మంగళవారం రోజు సత్యనారాయణ స్వామి వ్రతం కొత్త జంటతో చేయించారు కదా, అందుకని ఆ రోజు సాయంత్రమే బంధువులందరినీ పిలుచుకొని సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయించారు. ఇంక ఇది తర్వాత రోజు మార్నింగ్ అనమాట. ఇంకా మంగళవారం రోజు అమ్మాయి వాళ్ళ ఇంటికి పెళ్ళి అయిన కొత్త జంట రారు కదా, అందుకని నేనైతే అమ్మాయి దగ్గర అక్కడే ఉన్నాను. ఇది వాళ్ళ తులసికోట అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇంకా బంధువులందరూ కూడా ఉదయాన్నే టిఫిన్ కోసం రెడీ చేస్తున్నారు. మామూలుగా మనమైతే చాలామంది ఉన్నారు, అందరికీ చెయ్యాలి అంటే ఉప్మానో ముగ్గానో ఇలాంటిది ఏదైనా చేస్తాం, కానీ వీళ్ళ ఓపికకి మెచ్చుకోవచ్చు. 30-40 మంది ఉన్నా అందరికీ పూరీలు అయితే చేస్తున్నారు చూడండి. చక్కగా అందరూ ఒకరు వంటలు చేస్తున్నారు, ఇద్దరు ముగ్గురు రుద్దుతున్నారు, ఇద్దరైతే కాలుస్తున్నారు. వీళ్ళ ఓపికకి మెచ్చుకోవచ్చు. చక్కగా కాంపౌండ్లోనే పెద్దది గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా, ఇనుప స్టవ్, అది పెట్టుకున్నారు. 2 రోజులు కూడా దీనిపైనే వంట చేశారు. నేను అక్కడే ఉన్నాను కదా, గమనించాను. వీళ్ళు ఏ ఫంక్షన్లకైనా అంటే చిన్న చిన్న ఫంక్షన్లు ఉంటాయి కదా, 200 మందికి భోజనం పెట్టాలన్నా కానీ ఒకరికొకరు కలిసి ఒకరి దగ్గర ఉన్న సామాన్లు ఇంకొకరు అలా మార్చుకుంటూ అందరికీ వంట అయితే చేస్తారంట. వీళ్ళే వంటలు కూడా చాలా బాగా చేశారండి. 2 రోజులు నేను తిన్నాను కదా, చాలా టేస్ట్గా ఉన్నాయి. మా సైడ్ కూడా అంతే అండి. మా సైడ్ అంటే మా అమ్మ వాళ్ళ సైడ్ అనమాట. ఒకరికొకరు వచ్చి పనులు బాగా చేయటం, వంట చేయటం ఇలాంటివి అయితే చేస్తారు. నాకు కూడా ఇలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు. ఏదైనా ఫంక్షన్ అంటే అందరూ వచ్చి కలిసిమెలిసి చేస్తారు. నేను కూడా వెళ్ళినా ఎవరికైనా ఊరికే ఉండను, పని అయితే చేస్తాను. నాకు ఎక్కడ మొక్కలు కనిపించినా, అదేవిధంగా దేవుడికి సంబంధించిన విగ్రహాలు గుళ్ళు ఏ కనిపించినా వీడియో తీయటం మాత్రం మర్చిపోను కదా, అందుకని మొక్కలు ఉంటే అవి వీడియో తీస్తున్నాను. ఇంటి ముందు చక్కగా కల్లాపు చమ్మి పచ్చగా ముగ్గు అయితే వేశారు ఉదయాన్నే. చామంతి పువ్వులు 4 రకాలైతే ఉన్నాయి. అయితే ఎక్కువగా పెళ్ళికి వచ్చిన వాళ్ళు తెంపుకున్నారంట, అంతకుముందు ఎక్కువగా ఉన్నాయని అక్కడ ఉన్న ఆంటీ అయితే చెప్పింది. ఖాళీ ప్లేస్లో కూడా ఎక్కువ మొక్కలైతే నాటుకున్నారు. కనకంబరం, నందివర్ధనం, కాస్త గోంగూర, మిరప, ఇంకా కూరగాయలు, మందారము ఇలాంటి మొక్కలైతే నాటుకున్నారు. చాలా బాగుందండి. వీళ్ళ ప్లేస్ ఎక్కువగా ఉంది కాంపౌండ్ బయట. ఇలా ఎక్కువగా ఖాళీ ప్లేస్ ఉంటే చాలా బాగుంటుంది కదా, ఎక్కువగా మనకి కావాల్సిన మొక్కలన్నీ పెట్టుకోవచ్చు, కూరగాయలు పండించుకోవచ్చు. నాకు ఇలాంటి విషయాలు అయితే పల్లెటూరు నచ్చుతుందండి. ఎక్కువ ఖాళీ ప్లేస్ ఉంటుంది, మంచిగా మనకి కావాల్సిన మొక్కలన్నీ నాటుకోవచ్చు. కొన్ని విషయాలలో నచ్చదు. ఏంటి నచ్చదంటే పల్లెటూరులో ఎక్కువ గాసిప్స్ ఎక్కువగా ఉంటాయి, అదైతే అందుకని నచ్చదు పల్లెటూరు. ఇంకా కొత్త కోడలతో ఇవాళ పూజ చేయించారు. ఫస్ట్ ఎవరైనా కొత్త కోడలు వచ్చిందంటే కొత్త కోడలతో పూజ చేపిస్తారు కదా, అందుకని మా అమ్మాయితోటి పూజ చేయించారు. తులసికోట దగ్గర కూడా చక్కగా పూజ అయితే చేసింది. తనకి వచ్చినంత వరకు కొన్ని నేను చెప్తూ ఉంటే అలా చేసి ఇక్కడ
కనిపిస్తున్న ఈ చిన్న పాప పేరు యషిక. తను పెళ్ళికొడుకు వాళ్ళ అన్నయ్య కూతురు. చిన్న చిన్న పూరీలు చపాతీలు చేస్తుంది. చూడు ఎంత చక్కగా పూరీలు చేసి లైన్గా పెడుతుందనమాట. ఇంకా ఇదైతే మధ్యాహ్నం అండి. మధ్యాహ్నం లంచ్ కోసం మళ్ళీ అందరూ కలిసి కూర్చొని వంట అయితే చేస్తున్నారు. మధ్యాహ్నం అన్నం పప్పు సాంబారు. ఇంక ఇవి పూర్ణ కజ్జికాయలు అంటారు కదా, పూర్ణ కుడాలు అంటారు కొంతమంది, అవి అయితే చేస్తున్నారు. పెళ్ళికొడుకు అమ్మని ఆంటీ పెళ్ళికొడుకు మీరు మరి ఒకసారైనా కనిపించద్దా మీరు? అందరూ కలిసి ఒక్కసారి చెప్పండి. నా పేరు సుభాష్. అదే సుభాష్ నేను చెప్తాను. అదేండి ఒక్కసారి సరిపోతాయి. ఇష్క ఏం చేస్తున్నావు? ఏం చేసి పెడతావు మాకి? మీ పిన్నికి ఏం చేస్తావు? మీ పిన్ని ఈరోజు నువ్వు చేసిన వంట తినిద్దంట. ఏం చేస్తున్నావు? బిర్యానీ పెడతావా ఈరోజు మీ పిన్నికి? ఇటు చూడు ఒకసారి, ఇటు చూడు. వేడైతే ఆ వేడికే నీళ్ళన్నీ వేడైతే ఎంతమంది పోసుకున్నా వేడి. ఇది అబ్బాయి వాళ్ళ ఇంటి ఎదురుగానే వాళ్ళ పాతిల్లు ఉంది. పాతింట్లో నీళ్లు కాయటానికి ఇలాంటి ఏర్పాటు ఉందంట. నాకైతే ఇది కొత్తగా అనిపించింది. నేను ఎప్పుడు చూడలేదండి ఇలాంటిది. ఇలా గచ్చిలో నీళ్లు పోస్తే అవతల సైడ్ మంట పెడితే కాగుతాయంట. పొగ పోవటానికి కూడా పైకి గొట్టం కూడా ఉంది. ఇలాంటి ఏర్పాటు నేను అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇలాంటి అదే కదా ఇవన్నీ ఎద్దులకి సంబంధించినలే కదా. ఎద్దులు లేకపోయినా కానీ సామాన్ దాచి పెట్టుకున్నారు అయితే. అదే మా మామ అంటున్నాడు మొన్న చూసి ఇంకా ఎగబెట్టుకున్నారు. మాకు కూడా ఉన్నాయి కానీ అప్పుడు ఎద్దులు అయిపోతే ఇంకా ఇచ్చేసిండ్రు వేరే వాళ్ళకి. మా మామ చేసిన అన్నాళ్ళు వచ్చింది కానీ ఇప్పుడందరికి ట్రాక్టర్లే. చాలామంది ఏం చేస్తారంటే కొత్తిల్లు కట్టుకున్న తర్వాత పాతింటిని శుభ్రం చేయడానికి అంతగా ఇష్టపడరు. కానీ వీళ్ళు కొత్తింటితో పాటు పాతింటిని కూడా చాలా నీట్గా ఉంచుకున్నారు. పెళ్లి కోసమని ఈ ఇంటికి కూడా సున్నం వేశారనుకుంటా. నీట్గా అయితే ఉందండి. ఇది వాళ్ళ పాత రోలు. అదేవిధంగా పాతకాలం నాటి పొయ్యి అంటారు కదా, ఇలా పొయ్యి గొట్టం ఉంటుంది పైకి, ఇది పొయ్యి. ఇంకా వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లన్నీ ఇందులో పెట్టుకున్నారు. వీళ్ళు తిండి గింజలు ఉంటాయి కదా, అంటే తినడానికి ఉన్న వడ్లు ఇంకా ఏవైనా ఉంచుకుంటారు కదా, అవన్నీ కూడా ఇక్కడే పాతింట్లో పెట్టుకున్నారు. ఇంకా పాతకాలం నాటి డబ్బాలండి ఇవి. నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి డబ్బాలు చుట్టము. వీటిల్లో కంది బ్యాళ్ళు ఎన్న బ్యాళ్ళు ఉంటాయి కదా, అలాంటివి పోసి పెట్టుకుంటారంట. అంటే మా సైడు ఎక్కువగా కొత్త ఊరు అనమాట, అందుకని నాకు ఇలాంటి పాత సామాన్లు తక్కువ కనిపించడము. ఇవి పాతకాలం నాటి బీరువాలు. చాలా బాగుంది కదా ఇల్లు. వీళ్ళది పాతదైనా కానీ చక్కగా పెయింట్ వేసి ఇంకా ముగ్గులు కూడా పోలేదనమాట. ఇదంతా బయటి సైడు, అబ్బాయి వాళ్ళ ఇంటి బయట సైడు. ఇంకా పెళ్ళికని టెంట్ వేసింటారు కదా, అదైతే ఇంకా తీయలేదు. ఇల్లు పెద్దగానే ఉందండి. పైన కింద 2 అంతస్తులు. ఖాళీ ప్లేస్ కూడా చాలా ఉంది. ఇంత ప్లేస్ని ఆడవాళ్ళు ఊడ్చి మెయింటైన్ చేయాలంటే చాలా కష్టమైన పనే కదా. చక్కగా గానికి చెట్టు కూడా ఉంది. గాని చెట్టు కింద నేను కాసేపు కూర్చొని వచ్చాను. ఇంకా మగవాళ్ళందరూ అంటే పిల్లలు పెద్దలు జెంట్స్ అంతా భోజనం చేస్తున్నారు. అదేవిధంగా హాయ్ చెప్తున్నారు. చూడండి పిల్లలందరూ చక్కగా. వీళ్ళందరూ తిని ఇవాళ సినిమాకి వెళ్తున్నారంట. ఇలా ఫంక్షన్స్లలో కలిసినప్పుడు జెంట్స్ అంతా సినిమాకి వెళ్ళటం, సరదాగా గడపటం వీళ్ళకి అలవాటంట. చాలా మంచి హ్యాబిట్ కదా. ఇంకా భోజనాలు అయితే మధ్యాహ్నానికి ఇవ్వండి. పప్పు, సాంబారు, వడియాలు, పూర్ణ కజ్జికాయలు, పెరుగు. చక్కగా వండిన పదార్థాలన్నిటినీ హాల్లో పెట్టారు. ఇంకా లేడీస్ వడ్డిస్తూ ఉంటే జెంట్స్ అందరూ
భోంచేస్తున్నారు. ఒక సైడు పిల్లల అల్లరి, మరో సైడు పెద్దల ముచ్చట్లు, ఇల్లంతా కోలాహలంగా ఉంది. చాలా చాలా చూడముచ్చటగా ఉంది కదా. ఇలా బంధువులందరూ కలిసినప్పుడు కలిసి కూర్చొని ముచ్చట్లు ఆడుకుంటూ తింటూ ఇలా సందడి సందడిగా ఉంటే చాలా బాగుంటుంది కదా. జెంట్స్ తినటం అయిపోయిన తర్వాత లేడీస్కి అయితే వడ్డిస్తున్నారు. లేడీస్ అయితే ఇంకా అందరూ కూర్చోలేదు. నేను, పెళ్ళికూతురు, అలాగే ఇద్దరు మా చిన్నత్తయ్య అనమాట. నేను మా చిన్నత్తయ్య అక్కడ పెళ్ళికూతురు దగ్గర ఉన్నాము. ఇంకా సాయంత్రం అయితే ఇవాళ పౌర్ణమి, అంటే ఇది పౌర్ణమి రోజు అనమాట. వీడియో ఇక్కడ రౌండ్గా తిరుగుతుంది కదా, ఈమె మా చిన్నత్తయ్య, అంటే మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు. నేను తను అక్కడే ఉన్నాం పెళ్ళికూతురు దగ్గరే. పౌర్ణమని ఇవాళ పూజ వీళ్ళదంట. ఇక్కడ రామాలయం కూడా కొత్తగా కట్టారంట ఈ ఊర్లో. అంటే సంవత్సరం కూడా కాలేదంట, 5 నెలలేమో అయింది అన్నారు. ఇంకా ఇది ధ్వజ స్తంభం దగ్గర అనమాట. శంకు చక్ర నామాలు, ఇటు సైడు ఆంజనేయ స్వామి, చాలా బాగుంది కొత్త గుడి. ఇంకా ప్రతి పౌర్ణమికి ఇక్కడ ఏం చేస్తారంటే దేవుళ్ళని ఊరేగిస్తారంట. ఊరేగించడం అంటే గుడి చుట్టూరు విగ్రహాలు ఉంటాయి కదా, విగ్రహాలని ఒక 3 చుట్లు తిప్పి పూజ చేసి భజన అయితే చేస్తారంట. భజన అయితే ప్రతిరోజు చేస్తారంట. నాకైతే చాలా బాగా అనిపించింది గుడి కూడా. ఇది చూడటానికి పాతకాలం నాటి గుడిలాగా ఉంది, కానీ ఇది రీసెంట్గా 1 ఇయర్ కూడా కాలేదంట గుడి కట్టి. చాలా బాగుందండి గుడి అయితే, రామాలయము. నేను ఇంటి దగ్గర ఉంటే కనుక ఈ ధనుర్మాసంలో అది కూడా పౌర్ణమికి కొంచెం ప్రత్యేకంగా పూజ అయితే చేసుకుంటాను. ప్రతి పౌర్ణమికి కూడా స్వామివారికి, అమ్మవారికి పౌర్ణమి రోజు అంటే విశిష్టంగా అర్చన చేసుకొని పూజ అయితే చేసుకుంటాను. నేను ఎక్కడ మర్చిపోయానో పౌర్ణమి అని స్వామివారు నన్ను ఇలా దేవాలయానికి వచ్చేలాగా అయితే చేశాడు. ఇదైతే నేను నిజంగా నమ్ముతున్నాను. స్వామివారు పౌర్ణమికి నువ్వు ఇంటి దగ్గర పూజ చేసుకోలేదు కదా, చక్కగా ఇక్కడైనా నా పూజ చూడు, కాసేపు స్మరణ చేసుకో అన్నట్టుగా స్వామివారు ఇక్కడికి రప్పించాడని నేను అనుకుంటున్నాను. మనం ఎక్కడో వేరే ఊరికి వెళ్ళటం, అక్కడ ఉండటం, ఆ ఊర్లో రామాలయం దగ్గరికి ఇలా వెళ్ళి కాసేపు భజన చేసి స్వామివారి స్మరణ చేసుకుంటూ ఉండటం, అది నిజంగా గొప్ప విషయమే కదా. అందులోనూ ధనుర్మాసంలో పౌర్ణమి రోజు చాలా అంటే చాలా అదృష్టం ఉండాలి కదా. ఇలా జరగాలన్నా కూడా ఈ విగ్రహాలు అయితే ఊరేగింపు కోసమని చక్కగా స్వామివారిని అలంకరించి, దండలు కూడా చిన్న చిన్న దండలు ఎంత చక్కగా గుచ్చారో కదా. అమ్మవారిని చూడండి చక్కగా అలంకరించారు, వడ్డానం కూడా పెట్టి అమ్మవారిని ఎంత అలంకరించారో కదా. అందరూ కూడా భజన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు మన భారతదేశంలో రామాలయం లేని ఊరు అనేది ఉండదేమో. ప్రతి గ్రామంలో కూడా రామాలయం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అదే రామ అనే పదానికి ఎంతో విశిష్టత ఉంది. రామ 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 అని మనం 3 సార్లు జపిస్తే ఒకసారి విష్ణు సహస్రనామం జపించినంత పుణ్య ఫలితం అనేది లభిస్తుందంట. ఇక్కడ స్వామివార్లని ఊరేగిస్తున్నారు. ఈ అమ్మాయి పెళ్ళికొడుకు వాళ్ళ వదిన, ఇవాళ వీళ్ళదే పెళ్ళికొడుకు వాళ్ళది పూజ. అందుకని వీళ్ళకి విగ్రహం అయితే ఒకటి ఇచ్చారు, ఈ అమ్మాయి పట్టుకోవడానికి ఆంజనేయ స్వామి విగ్రహం ఇచ్చారు. గుడి చుట్టూరు కూడా స్వామివారిని 3 సార్లు ఊరేగించి తర్వాత పూజ చేసి ఆ తర్వాత అందరూ మళ్ళీ భజన అయితే చేస్తారంట. ఈ ఊర్లో రామాలయం నిర్మించడానికి ఊర్లో ఉన్న అందరూ కూడా చందాలు వేసుకొని కొత్త రామాలయం నిర్మించారంట. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కూడా ఎక్కువ మొత్తంలోనే సహాయం అందిందని ఇక్కడ పెద్దలు చెప్తే విన్నాను. శ్రీరామ జయరామ జయ జయ రామ అనే ఈ 13 అక్షరాల నామమంత్రం చాలా అంటే చాలా విశిష్టమైనది. ఎందుకంటే ఈ మంత్రాన్ని జపించడం వల్ల విశేష పుణ్య ఫలితం అనేది మనకి లభిస్తుంది. సమర్థ రామదాసు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. సమర్థ రామదాసు ఈ మంత్రాన్ని 13 కోట్ల సార్లు జపించి రాముడి ప్రత్యక్ష దర్శనం పొందాడని మన పెద్దలు చెబుతూ ఉంటారు కదా. అందుకని రాముడి కంటే కూడా రామనామం అనేది చాలా అంటే చాలా గొప్పది అని పెద్దలు చెబుతూ ఉంటారు. రామ అని పలికేటప్పుడు రా అనే అక్షరాన్ని నోరు తెరుచుకొని మనలోని పాపాలన్నీ బయటికి వచ్చి అగ్నికి ఆహుతి అవుతాయి. అలాగే మా అక్షరం పలికేటప్పుడు నోరు మూసుకొని బయటి పాపాలని మనలోకి ప్రవేశించమని వివరిస్తుందన్నమాట. అంత శక్తివంతమైనది రామనామం. ఓం శ్రీవిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం పృథ్వీందాయ నమః, ఓం నిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోక్షాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం కృష్ణాయ నమః.
योरामहे गातुं विज्ञाय गातुं निकटे दैवी सुस्थिरस्था स्वस्तिर्मानुषेभ्यः पूर्वं विनाशेषं चन्नाः तद्विपदे शं जति మేము పూజ అంతా అయిపోయేంత వరకు అక్కడే ఉండి హారతి తీసుకొని చివరిగా ప్రసాదం తీసుకొని ఇంటికైతే వచ్చాం. ధనుర్మాస పౌర్ణమి రోజు ఇలా రామాలయంలో భజన చేసి పూజ చేయటం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా ఇదైతే మరుసటి రోజు ఉదయం అనమాట. ఇంక ఇవాళ పెళ్ళికూతురు ఇంటికి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వస్తున్నారు. ఇంకా రెడీ అయిన తర్వాత పెద్దల ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు. పెద్దలందరికీ తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు కదా బయలుదేరే ముందు. అందుకని కొత్త జంట అందరి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు. నేను ఒకరోజు వీళ్ళ ఊర్లో ఉండటం, అందుకని వీళ్ళ ఊర్లో ఉన్న ఆ విశేషాలు, అక్కడ ఉన్న ఆ రోజు గడిపిన ఆ విషయాలు అన్నీ కూడా వీడియో తీశాను. వీళ్ళు కూడా చక్కగా నన్ను ఎంకరేజ్ చేశారండి. ఇక్కడ ఇంకా నాకు మా చిన్నత్తయ్యకి తాంబూలం కూడా ఇస్తున్నారు వీళ్ళు బొట్టు పెట్టి. ఈమె మా చిన్నత్తయ్య, మా అత్త వాళ్ళ చెల్లెలు, చిన్న చెల్లెలు. మా అత్తయ్య వాళ్ళు ముగ్గురు అనమాట. మా అత్త పెద్దది, తర్వాత ఈమె రెండో చెల్లెలు. ఇంకా నాకు కూడా బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇస్తున్నారు. వీళ్ళ మర్యాదలు అవి చాలా బాగున్నాయండి. వీళ్ళ పద్ధతులు, వీళ్ళ ఇల్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా బయలుదేరిన తర్వాత ఇక్కడ అమ్మవారి పేరు ఏదో నాకైతే గుర్తులేదండి. అమ్మవారి దగ్గర అలాగే ఊర్లో కూడా టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి బయలుదేరి వచ్చేటప్పుడు ఇక్కడ ఈ ఊర్లో ఎక్కువగా శనగ, జొన్న, ఇంకా కంది, ఇంకా మినుము, మిరప అవన్నీ వేశారు. జొన్న పంట అయితే చాలా బాగా పండింది. అది గుర్తుగా ఉంటుందని నాకు పొలాలంటే ఎక్కువగా ఇష్టము. అందుకని ఇది కూడా అలా వచ్చేటప్పుడు జొన్న పొలం బాగుందని అలా వీడియో తీశాను. ఇది ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత, అంటే మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. ఇలా గ్రాండ్గా వెల్కమ్ అయితే చెప్పారు ఇక్కడ కూడా. ఇంకా ఈ వీడియోని ఇంతటితో అయితే ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాం. అంతవరకు బాయ్. వేస్తూ రావాలా, వాళ్ళు వస్తుంటే మీరు వేస్తుండాలా. చిన్నగా